సో సిపికెట్కి సంబంధించి పేజ్ 1 షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఆగస్టు 24 రోజు వీడియో అప్లోడ్ చేస్తా. ఎట్లా సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి అని చెప్పేసి క్లియర్. సో వెయిట్ చేయరు ఒక 2 డేస్. అండ్ 31 వరకు లాస్ట్ డేట్ ఉంది. 31 లోపు మీ సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో అన్ని సెమ్లు క్లియర్ అయ్యారో ఫస్ట్ పేజ్ మిస్ అవ్వద్దు. కంపల్సరీ ఫస్ట్ పేజ్ మిస్ అవ్వద్దు. ఇప్పుడు మనకి మెయిన్ గా ఏముంటది అంటే ఇప్పుడు పేజ్ 1 అనేది ఉంటది. వినండి. ఓకే, ఎందుకు పేజ్ 1 మిస్ అవ్వద్దు అంటే ఇప్పుడు నార్మల్ గా మనకి ఫస్ట్ ప్రియారిటీ ఎవరైనా యూనివర్సిటీకి ఇస్తారు. సెకండ్ ప్రియారిటీ గవర్నమెంట్ కాలేజీలకు ఇస్తారు. థర్డ్ ప్రియారిటీ ప్రైవేట్ కాలేజీలకు ఇస్తారు. ఒక యూనివర్సిటీలో పేజ్ 1 లో సీట్ వచ్చింది నాకు. ఇప్పుడు పేజ్ 1 లో ఏదో ఒక కోర్సులో దట్ మేబీ ఎంఏ ఆర్ ఎంకామ్ ఆర్ ఎంఎస్సి ఏదో ఒక కోర్సులో ఒక 40 సీట్స్ ఉన్నాయనుకో. 40 నుంచి 50 ఉంటాయి. ఎక్కువ సీట్స్ ఏమి ఉండయి. 40 నుంచి 50 సీట్స్ ఉంటాయి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 40 సీట్స్ ఉన్నాయనుకో. పేజ్ 1 లో అన్ని సీట్స్ ఖాళీగానే ఉంటాయి కదా, ఇంకా అడ్మిషన్ జరగలేదు కాబట్టి అన్ని సీట్స్ ఖాళీగానే ఉంటాయి. ఇప్పుడు ఈ యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీలో పేజ్ 1 లో ఎన్ని సీట్లు? 40 సీట్స్ ఉంటే 40 సీట్స్ ఫిల్అప్ అయిపోతాయి. 40 సీట్స్ అలాట్ అవుతాయి. ఓకేనా? 40 సీట్స్ మొత్తం అలాట్ అవుతాయి. ఒక ఎన్సీసీకి సంబంధించింది, పిహెచ్సికి సంబంధించింది, స్పెషల్ కేటగిరీ సీట్ అని ఉంటుంది. ఆ ఒక్క సీటు పేజ్ 1 లో అలాట్ కాదు. అది పేజ్ 2 లో అలాట్ చేస్తారు. ఈ ఎన్సీసీ సీటు, డిజబిలిటీ కోటా, స్పెషల్ కేటగిరీ సీట్స్ పేజ్ 2 లో అలాట్ చేస్తారు. అది ఆ స్పెషల్ కోటా ఉన్న వాళ్ళు పేజ్ 2 లో దాన్ని ట్రై చేసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు పేజ్ 1 లో నార్మల్ గా ట్రై చేసుకుంటారు అందరితో పాటు. పేజ్ 1 లో నార్మల్ గా ట్రై చేసుకుంటారు అందరితో పాటు. పేజ్ 2 లో స్పెషల్ కోటా ట్రై చేసుకుంటారు. ఈ పేజ్ 1 లో స్పెషల్ కోటా సీట్స్ ఫిల్ అవ్వవు, నార్మల్ గానే ఉంటుంది అన్నట్టు. సో నాకు స్పెషల్ కేటగిరీ ఉన్నా సరే నేను పేజ్ 1 లో నార్మల్ గా ట్రై చేసుకుంటా వితౌట్ స్పెషల్ కేటగిరీ. అండ్ సెకండ్ పేజ్ లోనేమో స్పెషల్ కేటగిరీ యూజ్ చేసుకొని ట్రై చేసుకుంటా. ఎందుకంటే సెకండ్ పేజ్ అలాట్మెంట్ లో స్పెషల్ కేటగిరీ సీట్స్ కూడా ఫిల్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు ఏమైతుందంటే పేజ్ 1 లో అలాట్మెంట్ అయింది. ఉస్మానియా మెయిన్ క్యాంపస్ లో ఒక 40 సీట్స్ వచ్చినాయి. తర్వాత పేజ్ 2 లకి నార్మల్ గా సీట్ రావడం కష్టం ఎందుకైతుంది అంటే ఇప్పుడు పేజ్ 1 లో సీట్ అలాట్మెంట్ వీళ్ళందరూ ఎటు పోతారు? ఎటు పోరు కదా. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళందరూ ఎటు పోతారు? పేజ్ 1 లో సీట్ వచ్చింది, ఉస్మానియా యూనివర్సిటీ సీట్ వచ్చినాక ఇంకెటు పోతారు? జాయిన్ అయిపోతారు, అందరూ జాయిన్ అయిపోతారు. కొంతమంది ఎవరో ఒక 10% అంతే. అంటే ఎవరో ఒకరు ఒక 100 మందిలో 10 మంది, ఒక 50 మంది ఉన్నారు అనుకో, ఒక 5గురు 6గురు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చినా సరే పేజ్ 1 లో జాయిన్ కారు. లాస్ట్ టైం చూసినా కదా నేను. అన్న మా పేరెంట్స్ ఒప్పుకుంటలేదు, చాలా దూరం అవుతుంది, లేదంటే మాకు దగ్గర ఉన్న యూనివర్సిటీలో మేము పీజీ చేస్తాము, లేదంటే కొన్ని రీజన్స్ వల్ల చదవరు. అట్లా పేజ్ 1 లో సీట్ వచ్చిన వాళ్ళు 40 మంది ఉంటే 40 సీట్స్ ఫిల్అప్ అయిపోతే సెకండ్ పేజ్ లో కొంతమంది వెళ్ళిపోతారు. నాకు ఈ ఉస్మానియా వద్దు అని చెప్పేసి, యూనివర్సిటీ వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ పర్టికులర్ వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోయిన సీట్స్ అనేవి అవి 4 సీట్స్, 5 సీట్స్, 6 సీట్స్, 7 సీట్స్ సెకండ్ పేజ్ లో ఫిల్ చేస్తారు. అంతే. సెకండ్ పేజ్ లో అయిపోయిన తర్వాత కూడా సెకండ్ పేజ్ లో అద్దని కూడా ఎవరైనా వెళ్ళిపోతే ఆ సీట్స్ థర్డ్ పేజ్ లో ఫిల్ చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలంటే ఏది ఎక్కువ ఛాన్స్ ఉంటుంది? పేజ్ 1 లోనే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. పేజ్ 2 లో ఛాన్స్ ఉంటుందా అంటే ఉంటది కానీ ఆ సీట్లు తక్కువ ఉంటాయి. ఫస్ట్ పేజ్ లో వచ్చిన వాళ్ళు వద్దని వెళ్ళిపోతేనే సెకండ్ పేజ్ లో ఛాన్స్ వస్తుంది మీకు. ఎవరో ఒకరు వెళ్ళిపోతారు, ఆ వెళ్ళిపోయిన సీట్ సెకండ్ పేజ్ లో వేరే వాళ్ళతో ఫిల్ చేస్తారు. థర్డ్ పేజ్ లో కూడా ఛాన్స్ ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ, బట్ చాలా తక్కువ ఛాన్స్ అన్నట్టు. ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని ఉస్మానియా వద్దు అని సెకండ్ పేజ్ తర్వాత వెళ్ళిపోతే థర్డ్ పేజ్ లో వేరే కాడికి వెళ్ళిపోతే ఆ సీట్ థర్డ్ పేజ్ లో వేరే వాళ్ళతో ఫిల్ చేస్తారు. బట్ ఎవరు పోతారు? ఉస్మానియా యూనివర్సిటీ సీట్ వచ్చినాక వద్దనుకుని పోయేటోళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎవరో కొంతమంది ఉంటారు. వాళ్ళు పోతే వాళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళని సెకండ్ పేజ్ లో ఫిల్ చేస్తారు. సెకండ్ పేజ్ లో ఎవరైనా పోతే థర్డ్ పేజ్ లో వేరే వాళ్ళని ఫిల్ చేస్తారు. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సీట్ ఇన్ ద సెకండ్ పేజ్ అండ్ థర్డ్ పేజ్ మెయిన్లీ ఉస్మానియా యూనివర్సిటీలో తక్కువ. అందుకే రెగ్యులర్ గా ఎవరైతే పాస్ అయ్యారో, రెగ్యులర్ గా ఇప్పటి వరకు సప్లిమెంటరీ లేకుండా, సరే సప్లిమెంటరీలు ఉన్నా సరే ఇప్పటి వరకు డిగ్రీ పాస్ అయ్యేవాళ్ళు ఇక. ఓకే, ఆగస్టు 31 లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఆగస్టు 31 లోపు మీరు డిగ్రీ ఉన్న 6 సెమ్లు పాస్ కావాలి. పాస్ అయితే మీరు పేజ్ 1 కి ఎలిజిబుల్. ఓకే, పేజ్ 1 కి ఎవరు ఎలిజిబుల్? డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. అన్ని సెమ్లు పాస్ కావాలి, ఏం సప్లీలు కూడా ఉండొద్దు. సో పాస్ అయితే ఆగస్ట్ 31 లోపు మీరు ఎలిజిబుల్. ఇక చెప్పిన కదా 10th మేమో ఇంటర్ మేమో 10th మేమో అప్లోడ్ చేయాలి, ఇంటర్ మేమో అప్లోడ్ చేయాలి, అన్ని ఒరిజినల్సే. 10th మేమో ఇంటర్ మేమో. డిగ్రీ లాంగ్ మెమోస్ ఉంటాయి, ప్రొవిజనల్ కన్సాలిడేటెడ్, అవి ఉంటే అవి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అవి లేకపోతే సెమిస్టర్ వైజ్ మెమోస్. సెమిస్టర్ వైజ్ మెమోస్ లో 5 సెమ్లకు 5 మెమోలు ఉంటాయి. 6వ సెమిస్టర్ మెమో ఉండకపోతే మీరు జిరాక్స్ తీసుకొని ప్రిన్సిపల్ సార్ సైన్ స్టాంప్ వేయించి ఆ జిరాక్స్ పైన అదే మెమోలాగా అప్లోడ్ చేయొచ్చు. క్లియర్ అన్న? 6 సెమ్లు ఇవి జిరాక్స్ పెట్టచ్చా అంటే 6 సెమ్లు ఎందుకు జిరాక్స్ పెడతారు? ఆల్రెడీ 5 సెమ్లు మెమోలు అన్ని వచ్చాయి ఉంటాయి మీ కాలేజీలో, పోయి అడుగురు, ఇస్తారు. ఎందుకు ఇయ్యరు? వెరిఫికేషన్ కదా, పీజీ అడ్మిషన్ కదా, ఎందుకు ఇయ్యరు? ఇస్తారు. సో అది 10th ఇంటర్ డిగ్రీ మెమోస్. నెక్స్ట్ టీసీ ఇంపార్టెంట్, కాలేజ్ నుంచి తీసుకొచ్చుకోవాలి కంపల్సరీ. బీఎడ్ చేసిన వాళ్ళైతే బీఎడ్ టీసీ పీజీలు ఇవ్వాలి, డిగ్రీ చేసిన వాళ్ళైతే డిగ్రీ టీసీ పీజీలు ఇవ్వాలన్నట్టు. సో టీసీ ఇంపార్టెంట్. 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికెట్స్, బోనఫైడ్స్ ఏదైనా ఒకటే.
అది నెక్స్ట్ క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు. ఇన్కమ్ కంపల్సరీ లేటెస్ట్ ఉండాలి. క్యాస్ట్ ఎస్సీ వాళ్ళకి లేటెస్ట్ ఉండాలి. బీసీ ఎస్టీకి ఏది ఉన్నాయి కదా, కానీ ఎస్సీ కేటగరైజేషన్ మన జరిగింది. ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అని చెప్పేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని మెన్షన్ చేసి ఉండాలి కంపల్సరీ. అది తీసుకోవాలి. ఎస్సీకి సంబంధించిన వాళ్ళకి చెప్తున్నా నేను. సో ఇది మెయిన్ గా ఇది అన్నట్టు. సో ఫస్ట్ పేజ్ మిస్ అవ్వద్దు. ఓకే, ఫస్ట్ పేజ్ లో మనకి 31 ఆగస్ట్ లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఈ ఆగస్ట్ 31 లోపు మీరందరూ మీ మీ సర్టిఫికేట్స్ తోటి మీరు అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత సెప్టెంబర్ 7 లోపు వెరిఫై అయిపోతాయి, అప్రూవ్ అయిపోతాయి అన్నట్టు. వెరిఫై అయ్యి అప్రూవల్స్ అవుతాయి. ఒకవేళ అప్రూవ్ కాకపోతే రిజెక్ట్ అవుతుంది. సెప్టెంబర్ 1కో 2కో 3కో రిజెక్ట్ అయింది అనుకో, మనం ఆ రిజెక్ట్ అయిన పర్టికులర్ డాక్యుమెంట్ ని మళ్ళీ రీఅప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే మళ్ళీ అప్రూవ్ చేస్తారు సెప్టెంబర్ 7 లోపు. అండ్ సెప్టెంబర్ 8, 9, 10 వెబ్ ఆప్షన్స్. అర్థమైంది కదా. ఆగస్ట్ 31 లోపు ఏమో ముందు ఫస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేయాలి. చేసిన తర్వాత చెక్ చేస్తూ ఉండాలి. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో 1, 2, 3, 4, 5, 6, 7 డేస్. సెప్టెంబర్ 1 వీక్ మొత్తం, ఫస్ట్ వీక్ మొత్తం అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయింది. అప్రూవ్ అయితే నో ప్రాబ్లం, సెప్టెంబర్ 8, 9, 10 వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. అప్రూవ్ కాకపోతే రిజెక్ట్ అయింది అనుకో, రిజెక్ట్ అయినప్పుడు ఎందుకు రిజెక్ట్ అయిందని చూపిస్తుంది. ఏదో ఒక డాక్యుమెంట్ రిజెక్ట్ అవుతుంది. ఆ డాక్యుమెంట్ ని మళ్ళీ తెచ్చుకొని కరెక్ట్ గా రీఅప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే సెప్టెంబర్ 7 వరకు అప్రూవ్ అయిపోతుంది. సెప్టెంబర్ 8, 9, 10 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా. బట్ ఫస్ట్ టైం మనం సర్టిఫికేట్లు సబ్మిట్ చేయడానికి మాత్రం ఆగస్ట్ 31 లాస్ట్ డేట్. సో ఫస్ట్ టైం మీ దగ్గర ఉన్నాయైతే పెట్టి సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే తర్వాత రీఅప్లోడ్ చేసుకోవచ్చు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో. బట్ నార్మల్ గా ఫస్ట్ టైమే మనము ఆగస్ట్ 31 తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫస్ట్ టైం చేసుకోరాదు. అర్థమైంది కదా. పేమెంట్ చేసి సర్టిఫికేట్ ఫస్ట్ టైం అప్లోడ్ చేసుకోనికి ఉండదు. 31 లోపే చేసేయాలి. చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఇక రిజెక్ట్ అవుతుందా అప్రూవ్ అవుతుందని తర్వాత చెక్ చేసుకోవచ్చు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో. ఒకవేళ రిజెక్ట్ అయితే రీఅప్లోడ్ చేసుకోనికి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఛాన్స్ ఉంటుంది. సెప్టెంబర్ 7 దాకా అప్రూవల్స్ అయితేనే ఉంటాయి. సెప్టెంబర్ 7 దాకా, సెప్టెంబర్ 8, 9, 10 వెబ్ ఆప్షన్స్. ఇది ప్రాసెస్. క్లియర్. ఎవరైతే డిగ్రీ రెగ్యులర్ గా పాస్ అయ్యారో ఫస్ట్ పేజ్ మిస్ అవ్వద్దు. మీకు అనుకున్న సీటు ఈజీగా వస్తుంది ఫస్ట్ ప్లేస్ లో. మంచి ర్యాంకుని బేస్ చేసుకోండి. ర్యాంక్ మంచిగా ఉంటే అది ఉస్మానియా అయినా, యూనివర్సిటీ అయినా, గవర్నమెంట్ కాలేజ్ అయినా, ప్రైవేట్ కాలేజ్ అయినా ర్యాంక్ మంచిగా ఉంటే యూనివర్సిటీస్ వస్తాయి. అది ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, తెలంగాణ కావచ్చు, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, కోటిమెట్, జేఎన్టీహెచ్ ఏ యూనివర్సిటీ అయినా కావచ్చు. అండ్ గవర్నమెంట్ కాలేజ్ కొంచెం ర్యాంక్ మంచిగా లేకపోతే యూనివర్సిటీస్ రావు. సెకండ్ ప్రియారిటీ గవర్నమెంట్ కాలేజీలకి ఇవ్వాలి. యూనివర్సిటీస్ పెట్టి కింద గవర్నమెంట్ కాలేజ్ పెట్టాలి. నెక్స్ట్ లాస్ట్ ప్రైవేట్ కాలేజీలు ర్యాంక్ మంచిగా లేకపోతే యూనివర్సిటీస్ పెట్టి దాని కింద గవర్నమెంట్ కాలేజ్ పెట్టి దాని కింద ప్రైవేట్ కాలేజ్ కూడా పెట్టాలి. ఆర్డర్ వైజ్, ప్రిఫరెన్స్ వైజ్ వెబ్ ఆప్షన్స్ లో. ఒకవేళ ర్యాంక్ సూపర్ ఉంది అనుకో, నాకు టాప్ 100 ర్యాంక్ వచ్చింది, టాప్ 200 ర్యాంక్ వచ్చింది అన్నప్పుడు ఓన్లీ యూనివర్సిటీస్ పెట్టి సబ్మిట్ చేస్తే మనకి ఏదో ఒక యూనివర్సిటీ వస్తుందని నమ్మకం ఉంటుంది. సో ర్యాంక్ బేస్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. వెబ్ ఆప్షన్స్ అప్పుడు మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 8, 9, 10 వెబ్ ఆప్షన్స్ కదా. మనం సెప్టెంబర్ ఫస్ట్ వీక్ మొత్తం వెబ్ ఆప్షన్స్ గురించి వీడియోస్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సర్టిఫికేట్లు రెడీ చేసుకొని